ప్రియమైన దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. దీనికి ముందు రోజు క్లాస్లో మనము భగవాన్ రమణులకు సేవకులు ఏ విధంగా ఏర్పడారు, వారు భగవాన్ రమణులకు ఏ విధంగా సేవ చేసుకున్నారు అన్న విషయాలు కొన్నింటిని మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా పళని స్వామి గురించి కూడా మనం తెలుసుకున్నాము. అయితే భగవాన్ రమణుల సమక్షంలో ఉన్న అన్నామలై తంబిరాన్ అనే ఆయన భగవాను అరుణాచలంలో ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేస్తాడనమాట. అయితే భగవాన్ రమణ మహర్షి చిన్నతనంలోనే ఇల్లు వదిలి వచ్చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారంటే, ఇంట్లో ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఒక చీటీ రాసి పెట్టేసి ఇంట్లో నుంచి బయట వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే, చూడండి, తల్లి అప్పుడప్పుడే భర్తను పోగొట్టుకోంది. పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు, రెండవ కొడుకేమో ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, మూడవ కొడుకు చిన్నవాడు, కూతురు ఇంకా చిన్నది. ఇంతమంది పిల్లలను తల్లి ఒక్కటే చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, భగవాన్ రమణుల యొక్క అన్నగారు నాగస్వామి గారు పెద్ద ఆయన ఏమనుకున్నాడు, నేను చదువుకుంటాను, నా తమ్ముడు చదువుకుంటాడు, మేమిద్దరం కలిసి కుటుంబాన్ని చూసుకోవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకో ఉంటాడు. కానీ భగవాన్ రమణులు వాటన్నింటికి భిన్నంగా చేస్తారన్నమాట. ఎందుకు? ఆయనకు భౌతిక జీవితం పట్ల ఎంత మాత్రము ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఇంట్లో చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడు. ఆయన వచ్చేసిన తర్వాత భగవాన్ రమణుల యొక్క తల్లి అలగమ్మ గారు, ఆమె పేరు అలగమ్మ, ఆవిడ వాళ్ళ పినతండ్రి అంటే అలగమ్మ భర్త యొక్క తమ్ముడు. అలగమ్మ అంటే భగవాన్ రమణుల తండ్రికి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారన్నమాట. ఈ నాగస్వామి గారు అలాగే సుబ్బయ్యర్ గారు చాలా వెతుకుతారన్నమాట, ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లవాడు అనేసి. అందరు ఏమనుకుంటారంటే, గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనుకుంటారన్నమాట. కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్న సంగతి అలగమ్మ గారికి చెప్పరు. కొద్ది రోజుల తర్వాత అలగమ్మ గారికి విషయం తెలిసి చాలా రోధిస్తుంది. నా భర్త ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయాడు, కొడుకు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, అసలు ఏంటి నా పరిస్థితి? కుటుంబం ఏమో ఒక చోట లేదు, మేమందరం ఒక చోట కలిసి ఉండి అందరం సంతోషంగా ఉంటాము అనుకుంటే ఇలా అయిపోయింది, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడేదన్నమాట. ఆవిడ బాధను చూడలేక వాళ్ళ మరుదులు ఇద్దరు భగవాన్ రమణులు ఎక్కడున్నారంటే, వెంకటరామన్ ఎక్కడున్నాడు వెతుకుదాము అని చెప్పేసి వాళ్ళు వెతకని చోటంటూ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా సరే భగవాన్ రమణుల ఆచూకి వీళ్ళకి తెలిసేది లేదన్నమాట. అలా ఉన్న సందర్భంలో అలగమ్మ ఆమెలో ఉన్న ఆ దుఃఖాన్ని తగ్గించుకోవడం కోసము నాగస్వామి అలాగే అతని భార్యను వాళ్ళ పిల్లలను చూసుకుంటూ కొంచెం ఆమెలో ఉన్న బాధను తగ్గించుకుంటూ ఉంటుంది. అలా బాధను తగ్గించుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళ పెద్ద మరిది అంటే భగవాన్ రమణుల యొక్క పినతండ్రి సుబ్బయ్యర్ కూడా కాలం చేస్తాడన్నమాట. ఇక మిగిలింది నెల్లియప్పయ్యర్ అంటే లాస్ట్ బాబాయ్ అన్నమాట. భగవాన్ రమణులకు మూడో బాబాయి ఆయన ఒక్కరే మిగులుతారు కుటుంబం మొత్తానికి. కాబట్టి ఆయన కుటుంబ బాధ్యతలు అంటే సుబ్బయ్యర్ వాళ్ళ బాధ్యతలు అలాగే భగవాన్ రమణుల కుటుంబ బాధ్యతలు అన్నిటినీ ఈయన తీసుకొని చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ఇంత దుఃఖంలో ఉన్నప్పుడు వీళ్లకు మధురలో తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ మఠంలో భగవాన్కి రెండవ సేవకుడుగా చేరాడు కదా అన్నామలై తంబిరాను. ఆయన ఏం చేస్తాడు అంటే, భగవాన్ రమణుల దగ్గర నుంచి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రాహ్మణ స్వామి అన్న పేరుతో రమణుల యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్తూ ఉండేదన్నమాట. అలా తిరుచెలి గ్రామం ఉంది కదా, భగవాన్ రమణుల యొక్క సొంత గ్రామమైన తిరుచెలి గ్రామానికి పక్క గ్రామంలో ఈ అన్నామలై తంబిరాన్ గారు పాటల రూపంలో ఈ బ్రాహ్మణ స్వామి గురించి చెప్తూ ఉంటాడనమాట. అది తిరుచెలిలో ఉన్న ఒక వ్యక్తి వింటాడు. విని ఆ సంగతి అలగమ్మకు చెప్తాడనమాట. అప్పుడు అలగమ్మ వెంటనే నెల్లియప్పయ్యర్ని అలాగే నాగస్వామి, ఆమె పెద్ద కొడుకు నాగస్వామిని ఇద్దరిని అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ బంధువు ఒక ఆయన్ను పంపిస్తుంది అనమాట. ఎక్కడికి? అరుణాచలం పంపిస్తుంది. అంటే బ్రాహ్మణ స్వామిగా భగవాన్ రమణులు అరుణాచలంలో ఉన్నారు అని తెలుసుకొని పంపిస్తుందన్నమాట.
ఆ విధంగా భగవాన్ రమణులను వెతుక్కుంటూ వారి కుటుంబ సభ్యులైన నెల్లియప్పయ్యర్ గారు, నాగస్వామి గారు, అలాగే వాళ్ళ బంధువు ముగ్గురు కలిసి వెళ్తారనమాట. అప్పటికి భగవాన్ రమణులు చింత తోట అంటే మామిడి తోటలో ఉంటారనమాట. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తోటలో ఉన్న వాళ్ళు వీళ్ళని భగవాన్ని కలవడానికి అంగీకరించారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసిస్తారు, మేము ఇలా భగవాన్ రమణులు ఉన్న ఊరు నుంచి, తిరుచలి గ్రామం నుంచి వచ్చినాం, నేను ఆయనకు పినతండ్రిని, ఈయన ఆయనకు అన్న అవుతాడు, కాబట్టి మేము వచ్చామని చెప్పండి, మమ్మల్ని కలవడానికి అంగీకరిస్తాడు అని చెప్పగానే వీళ్ళు ఆ పేపర్ తీసుకెళ్ళేసి భగవాన్కు చూపిస్తారనమాట. ఆ పేపర్ను చూసి ఆ పేపర్ ఇట్లా వెనక్కి తిప్పి చూడంగానే వాళ్ళ అన్నగారైన నాగస్వామి గారి ఆ రైటింగ్ ఆయన గుర్తుపట్టి వాళ్ళని దర్శనానికి అంటే లోపలికి రమ్మని చెప్పి అక్కడ ఉన్న సేవకులతో అంటే ఆ తోటని రక్షిస్తున్న ఆ సేవకులతో చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు వీళ్ళని లోపలికి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఈ నెల్లియప్పయ్యర్ గారు అంటే భగవాన్ యొక్క పినతండ్రి దూరం నుంచి భగవాన్ రమణ మహర్షిని చూడంగానే ఎంతగా పొంగిపోతారంటే ఆనంద పారవశ్యంలోకి వెళ్ళిపోయి ఆయన కళ్ళంబటి నీళ్లు ధారగా వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే మా కుటుంబంలో ఇంత గొప్ప స్థాయిలో ఎవ్వరూ లేరు, ఇతను ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చాలా ఆనందపడతాడనమాట. అంత ఆనందపడి ఆయన యొక్క బాహ్య స్థితిని చూస్తాడు. అంటే సరైన ఆహారం లేక శరీరం బక్క చిక్కిపోయి ఉండడము, జుట్టు మొత్తం జటలు కట్టేసి ఉండడము, గోళ్ళు ఇంత పొడుగు పెరిగిపోయి ఉండడము, శరీరం మీద ఏం బట్టలు లేకుండా ఒక కౌపీనం మాత్రమే పెట్టుకొని కూర్చో ఉండడము, ఇవన్నీ చూసి ఈయనకు కొంచెం బాధ కలుగుతుంది, ఎంతైనా పినతండ్రి కదా. అప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి స్వామి అని అంటే కొడుకే అయినా సరే ఆయన యొక్క వినయం చూడండి, స్వామి మీరు మాతో పాటు మానామధుర వచ్చారు అంటే మేము మీకు అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము, మీరు ఇక్కడే చేసుకున్నట్టే అక్కడ కూడా కూర్చొని సాధన చేసుకోవచ్చు అని చెప్తారనమాట. అయితే భగవాన్ రమణులు ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే కనీసం ఆయన వంక తలెత్తి కూడా చూడడన్నమాట. తర్వాత నెల్లియప్పయ్యరు ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడేసి ఇంకా రమణులు ఏమీ మాట్లాడకపోయేసరికి మౌనంగా ఉండిపోతారు. అలా భగవాన్ రమణులు, నాగస్వామి వాళ్ళతో వచ్చిన ఆయన అందరూ కలిసి ఒక 5-6 రోజులు ఆ తోటలోనే ఉంటారన్నమాట. అప్పుడు అలగమ్మకు ఉత్తరం రాస్తారు నెల్లియప్పయ్యరు. ఏమని రాస్తారంటే, నీ కొడుకు ఇక్కడ చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, పూర్తిగా మారిపోయాడు, నీ కొడుకు అని నువ్వు చెప్పుకునే స్థాయిని అతను ఎప్పుడో దాటిపోయాడు, ఇప్పుడు అతను నీ కొడుకు కాదు, అతను ఒక మహాత్ముడై ఒక గురువై కూర్చున్నాడు అని రాస్తాడనమాట. ఆ విషయము అలగమ్మకు చేరిన వెంటనే అలగమ్మకు ఆనందం ఒక పక్క, ఎప్పుడెప్పుడు చూడాలా అనేసి ఆతృత ఒక పక్క, ఎంతైనా కన్నతల్లి కదా. అయితే వీళ్ళు 5-6 రోజులు అక్కడే ఉంటారు. ఉండి ప్రతిరోజు బతిమలాడుకుంటారు, వచ్చే నాయన మాతో పాటు, ఇక్కడ నువ్వు కనీస అవసరాలు లేకుండా ఇలా ఇబ్బంది పడడం మేము చూడలేకపోతున్నాము, అన్నింటికి మించి భిక్షాటన ఏందిరా, మనమేంది, మన కుటుంబం ఏంది, మన వంశం ఏంది, నువ్వు భిక్షాటన చేయడం ఏంది, నువ్వు ఒక 10 మందిని పోషించాల్సిన వాడివి, నువ్వు భిక్షాటనకి వెళ్తానంటున్నావేంటి, మేము ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాము అని వాళ్ళు ఎంత బతిమలాడినా సరే భగవాన్ వాళ్ళ వంక కూడా చూడరన్నమాట. అంటే వాళ్ళు భౌతికమైన శరీరానికి కలుగుతున్న బాధను మాత్రమే చూస్తున్నారు కానీ ఆత్మస్థితిలో ఆయన యొక్క స్థితిని వాళ్ళు దర్శించలేకపోతున్నారు. అందుకని భగవాన్ మనసులో వీళ్ళతో మనం ఏం మాట్లాడినా సరే అర్థం చేసుకునే స్థితిలో లేరు అనేసి భగవాన్ రమణులు అలా మౌనంగా ఉండిపోతారన్నమాట. అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి అంటే మనకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి, అది మన కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, శత్రువులైనా ఎవరైనా కావచ్చు, ఆపోజిట్లో ఉన్న వ్యక్తి మనం చెప్పింది అర్థం చేసుకోవడం లేదు, మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంటే ఆ సమయంలో మనం మౌనాన్ని
అంగీకరించడమే ఉత్తమమైన విషయం. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండడం వల్ల చాలా గొడవలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనం మంచి చెప్పినా కూడా అవతల వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటున్నారు అంటే మనం మంచి చెప్పడం మానేసి మౌనంగా ఉండిపోయామనుకోండి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది మన మౌనమే వాళ్లకు సమాధానంగా నిలుస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉన్నాము అంటే మన మాటకున్న పవర్ తగ్గిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈ సాధనలో మనం వీటిని నేర్చుకున్నాము అంటే మన మాటకు పవరు అమాంతం పెరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ భగవాన్ చూడండి, వాళ్ళ పినతండ్రే వచ్చి బతిమలాడుతూ ఉన్నా సరే కనీసము ఆయనకు సమాధానం కూడా చెప్పడం లేదు. ఇంకొక విషయం భగవాన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నా కుటుంబము అన్న ఆశ కానీ అన్న కోరిక కానీ ఆయనలో ఏ మూల కూడా లేదు. అందరి భక్తులను ఎలాగైతే రమ్మన్నారో వీళ్ళను కూడా అలాగే రమ్మన్నారు. అలా వాళ్ళ కుటుంబం అంటూ ప్రత్యేకమైన శ్రద్ధ ఎక్కడా చూపించలేదన్నమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ రమణులో ఆ తోటలో నుంచి అరుణగిరినాథర్ గుడిలోకి వెళ్ళిపోతారన్నమాట. ఈ గుడి ప్రత్యేకత ఏంటి అంటే, ఆదిశంకరాచార్యులు స్వయంగా అక్కడ ఒక శివలింగాన్ని స్థాపిస్తారు. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళిపోయి ధ్యానంలో ఉండిపోతారన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అంటే భగవాన్ని సంరక్షించుకుంటూ, అంటే ఆయన భౌతిక దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్న పళనిస్వామితో ఏం చెప్తారు అంటే, ఇక మీదట మీరు నాకు భిక్షాన్నం తీసుకురావద్దు. అంటే భగవాన్ రమణులు పళనిస్వామితో చెప్తారన్నమాట, ఇక మీదట మీరు నాకు భిక్షాన్నం తీసుకురావద్దు, నా భిక్ష నేనే తెచ్చుకుంటాను. మీరు వీధికి భిక్షకు వెళ్ళండి, నేను వీధికి వెళ్తాను, అంతేగాని నా పనులు మీరు చెయ్యొద్దు, నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసరికి పళనిస్వామికి గుండెల్లో పెద్ద బండబడ్డట్టు అయిపోతుందన్నమాట. ఎందుకు, ఈ పళనిస్వామి నా జీవితం అంతం వరకు, నా చివరి శ్వాస వరకు నేను ఈయనకు సేవ చేసుకుంటూ గడిపేస్తాను అనే ఒక నిర్ణయంతో ఉన్నారు. అటువంటి పళనిస్వామి ఈ మాటలు వినంగాల్నే ఆయన గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఎందుకు భగవాన్, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే, అప్పటికి ఆయన బ్రాహ్మణ స్వామిగా ఉన్నారు. ఎందుకు స్వామి మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేనేం తప్పు చేశాను, నేను చేస్తున్న సేవలో పొరపాటు ఎక్కడైనా ఉందా, ఏదైనా ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటాను అని చెప్పేసి ప్రాధేయపడతాడనమాట. అయితే ఇక్కడ భగవాన్ ఉద్దేశం ఏంటి అంటే, ఎవరి దగ్గర సేవ చేయించుకోకూడదు అని భగవాన్ ఉద్దేశము. అంటే మనము చేసుకోగలిగి ఉండి కూడా ఇతరుల దగ్గర పనులు చేయించుకుంటున్నాము అంటే అవి మనకు కర్మ కిందకు వస్తాయి. ఈ సత్యాన్ని భగవాను చాలా స్పష్టంగా తెలుసుకొని ఆచరించారన్నమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన పనులు వేరొకరి దగ్గర చేయించుకునేవారు కాదు. అయితే మనం కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాము, అహంకారాన్ని ప్రదర్శించడం కోసం, వారి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసము అనవసరంగా వాళ్ళు చేసుకోగలిగి ఉండి కూడా వేరే వాళ్ళకు పనులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేసుకోలేకపోతున్నాము, లేకపోతున్నాము, ఖచ్చితంగా మనకి ఇతరుల సహాయం కావాలి అంటే అటువంటి సందర్భాల్లో మనం వాళ్ళ ఆ సహాయం తీసుకోవచ్చు. అలా కాకుండా మనం అహంకారం కోసం, అలాగే మన గొప్పని చూపించుకోవడం కోసం అనవసరంగా ఇతరులకు మనం పనులు చెప్పుతూ వాళ్ళ దగ్గర సేవ చేయించుకుంటూ ఉన్నాము అంటే ఖచ్చితంగా అవి మన కర్మ కిందకు వస్తాయి. మనము ఇళ్లల్లో కొంతమందిని పనివాళ్ళని పెట్టుకుంటూ ఉంటాం, తప్పలేదు పనివాళ్ళని పెట్టుకోవడం, కానీ వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే అని వాళ్ళని గౌరవిస్తూ వారి దగ్గర మనం పని చేయించుకోవాలి. వాళ్ళు చేసిన పనికి తగిన వేతనం ఇవ్వాలి వాళ్ళకి. అలా కాకుండా వీళ్ళు నాకు ఇంత పనివాళ్ళు అని చెప్పి మనం తక్కువ చేసి వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది అంటే అవే భావాలు నేచర్లోకి వెళ్తాయి. తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ యజమానిగా నువ్వు వాళ్ళ పనివాడిగా వెళ్తావు. ఇది కర్మ సిద్ధాంతం మాస్టర్స్, ఎవ్వరూ మార్చలేరు. అలాగే ఈ కర్మను అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మానవుడు ఈ కర్మ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత బ్రహ్మజ్ఞాని అయిన భగవాన్ రమణులే వారి యొక్క కర్మలను అనుభవించి చూపించారు. కాబట్టి ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. భగవాన్ రమణులు పళనిస్వామిని నువ్వు నాకు భిక్షాన్నం తెచ్చి పెట్టద్దు అనడానికి రీజన్ కూడా ఇదే, కారణం ఇదే అన్నమాట. ఎందుకు, నేను వెళ్ళి భిక్ష తెచ్చుకోగలిగిన స్థితిలో నేను ఉన్నాను. నా శరీరం ఏమీ పాడైపోలేదు, నేను లేవలేకుండా ఏం లేను కదా, మరి నా భిక్షాన్నం నేను తెచ్చుకోగలుగుతాను, నా సేవ నేను చేసుకోగలుగుతాను, ఇక మీదట నువ్వు నాకు సేవ చేయాల్సిన అవసరం లేదు, ఇది సరైన పని కాదు అని చెప్పగానే పళనిస్వామి బాధపడి ఏడ్చుకుంటూ
భగవాన్ పొమ్మన్నాడు కదా అని వెళ్తాడనమాట. వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాడు. అలా వచ్చి భగవాన్కి సేవ చేసుకుంటూ ఉండిపోతాడనమాట. అంటే భగవాన్ని ప్రాధేయపడతాడు. ఇది మీకు సేవలాగా అనిపించవచ్చు, కానీ నాకున్న ఏకైక పని ఇది ఒక్కటే అని చెప్పేసి భగవాన్ని ఒప్పించుకొని మళ్ళీ భగవాన్ దగ్గరనే ఉండిపోతాడనమాట. అయితే కొంతమంది అంటే రమణాశ్రమం మొదలైన తర్వాత భగవాన్ యొక్క శిష్యులు కొంతమంది భగవాన్ అడిగేదన్నమాట, స్వామి మీరు భిక్షాటనకు వెళ్ళేవారు కదా, మీరు అలా భిక్షాటనకు వెళ్ళేటప్పుడు మీకు ఎలా ఉండింది అని అడిగినప్పుడు దానికి భగవాను ఆయన మాటల్లో ఇలా చెప్తారన్నమాట. నేను భిక్ష ఎత్తే రోజుల్లో ఈ లోకానికి చక్రవర్తిని అనిపించేది. చేతులు ఒక మట్టి పాత్ర కూడా ఎత్తుకోపోయేవాడిని కాదు. అలా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఏ ఇంటి దగ్గర ఆగాలనిపిస్తే ఆ ఇంటి దగ్గర ఆగి చప్పట్లు కొట్టేవాడిని. ఆ ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఏదైనా ఏదో ఒక ఆహారం తెచ్చి పెడితే తినేసి చేతులు కూడా కడుక్కోకుండా చేతులు తలకు రుద్దేసుకొని లేదు అంటే ఒంటికి రుద్దేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. అయితే కొంతమంది నాకు అప్పుడప్పుడే వండిన వేడి ఆహారం పెట్టేవాళ్ళు, కొంతమంది రాత్రి మిగిలిపోయిన ఆహారం పెట్టేవాళ్ళు, కొంతమంది పాడైపోయిన ఆహారం పెట్టేవాళ్ళు, కొంతమంది చద్ది అన్నం పెట్టేవారు. ఎవరు ఏది పెట్టినా సరే తృప్తిగా తీసుకునేవాడిని. అలాగే కొంతమంది నన్ను తిట్టేవాళ్ళు, కొంతమంది నా మొహం మీదనే తలుపులేసేవాళ్ళు, కొంతమంది అయితే నీకేరా బలిసి దుక్కలా ఉన్నావు, పో ఏదో ఒక పని కూలి పని చేసుకోపో, డబ్బులు సంపాదించుకోవో, యుక్త వయసులో ఉన్నావు, ఇప్పుడు వచ్చి ఇలా అడుక్కుంటున్నావు అని చెప్పి అనేవాళ్ళు. కొంతమంది అయితే నవ్వుకునేవాళ్ళు. అయినా సరే నేను అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయేవాడిని అని ఆయన యొక్క భిక్షాటన గురించి వాళ్ళ శిష్యులతో చెప్తారన్నమాట. దాని తర్వాత భగవాను అరుణగిరినాథర్ గుడి దగ్గర నుంచి పవళకుండ్రు అనే ఒక కొండ మీదకు వెళ్ళిపోతారన్నమాట, ఒక పర్వతం. అక్కడికి వెళ్ళేసి కేవలం భిక్షాటన కోసం మాత్రమే కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేది. మిగిలిన సమయం అంతా ఆ కొండ మీదనే అలాగే సమాధి స్థితిలో ఉండిపోయేవారు అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తుల రద్దీ ఎక్కువైపోయేది. ఎక్కడికి వెళ్ళినా సరే భగవాన్ని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు వస్తూనే ఉండేది. అలా ఉన్నప్పుడు అంటే ఇంటికి వెళ్ళిన నాగస్వామి గారు వాళ్ళ తల్లిని తీసుకొని క్రిస్మస్ సెలవులకు, నాగస్వామి గారు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అనమాట. క్రిస్మస్కు సెలవులు ఇచ్చేసరికి వాళ్ళ తల్లిని తీసుకొని తిరువణామలై వస్తాడు. వచ్చేసరికి కన్న తల్లి కదా, వెంకటరామన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. అయితే దూరం నుంచి ఆయన యొక్క కాంతిని ఏమో పసిగడుతుంది. ఈయన ఒంటి మీద బట్టలు లేకుండా ఒక కౌపీనం మాత్రమే, ఒక గోచి మాత్రమే పెట్టుకొని అలా కళ్ళు మూసుకొని కూర్చో ఉంటే అలగమ్మ గారు దూరం నుంచి చూసి గుండె బరువెక్కిపోయి ఆమెకి ఎలా కనిపించినాడు ఆమె కొడుకు అంటే చుక్కల మధ్యలో మెరిసిపోతున్న చంద్రుళ్లాగా కనిపిస్తాడు. ఆయన యొక్క ప్రకాశము ఈమె హృదయంలో ఉన్న బాధ మొత్తాన్ని దూరం చేస్తుందన్నమాట. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన మెదులుతుంది. ఏంటి, ఇతన్నా నేను 9 నెలలు గర్భంలో మోసి కనింది, ఇంతటి మహాత్ముడిని నేను కన్నానా, ఇంతటి మహాత్ముడికి నేను జన్మనిచ్చినానా, చిన్న బిడ్డగా నా చేతుల్లో ఉండి గోరు ముద్దలు తిని నా ప్రేమను అనుభవించిన వ్యక్తి ఈ మహాత్ముడా అని ఆలోచించుకుంటూ మెట్లెక్కుకుంటూ భగవాన్ సమక్షంలోకి వెళ్తుందన్నమాట. అక్కడికి వెళ్ళగానే అలగమ్మ గారు ఏడుపు ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవాన్ని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొని బాబు వెంకట్రామన్ అని ప్రేమగా పిలుస్తుందన్నమాట. ఆ పిలుపు అలా గాల్లో కలిసిపోతుంది కానీ భగవాన్ చెవుల్లోకి ఎంత మాత్రం పోదు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనం ఎంత ప్రేమగా వెళ్ళి ఆ విగ్రహాన్ని కౌగిలించుకున్నా తిరిగి ఆ విగ్రహం మనల్ని కౌగిలించుకోదు. ఆ స్థితిలో భగవాన్ ఉన్నారన్నమాట. ఈమె వెళ్ళి నేను రా అమ్మను వచ్చానురా, ఏంద్రా నీ శరీరం ఏంద్రా ఇలా అయిపోయింది, తిండి లేక తిండి తినక బక్క చిక్కిపోయేసి శల్యమైపోయేసి శరీరం అంతా దుమ్ము కొట్టిపోయేసి జడలేంద్ర ఇలా జటలు కట్టేసి ఉన్నాయి, గోళ్ళు పెరిగిపోయి ఉన్నాయి, గోచి ఏంద్ర శరీరం మీద బట్టలు లేకుండా చలికి వానకి గాలికి దుమ్ముకి ఒక గోచి మాత్రమే పెట్టుకొని నీ పరిస్థితి చూస్తుంటే నా మనసు విలవిల ఆడిపోతుంది అని చెప్పేసి రోధిస్తుందన్నమాట. ఏడుస్తుంది పెద్ద పెద్దంగా.
అక్కడ ఉన్న భక్తులందరూ ఓహో ఈవిడ మన బ్రాహ్మణ స్వామి యొక్క తల్లిగారా అని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు ఆ గుంపు మొత్తాన్ని చూసి, అంటే అక్కడ ఉన్న భక్తులందరినీ చూసి ఫస్ట్ ఏమనుకునింది, నా కొడుకు ఇంత గొప్పవాడయ్యాడా, నా కొడుకు ఇంతటి మహాత్ముడయ్యాడా అని ఆనందపడుతుంది. తర్వాత ఆయన యొక్క భౌతిక పరిస్థితిని చూసి తల్లి కదా తట్టుకోలేక ఒకటే ఏడుస్తుంది, ఒకటే రోధిస్తుంది. ఆమె అలగమ్మ గారు ఎంత ఏడ్చినా సరే భగవాన్ కనీసం కన్నెత్తి కూడా చూడడన్నమాట. ఇక ఆవిడ తట్టుకోలేక నేనేం పాపం చేశానురా, నీకేం అన్యాయం చేశానురా, నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేమ్రా, ఇక్కడ ఉన్న భక్తులందరినీ చూస్తున్నావు, ప్రేమగా పలకరిస్తున్నావు, అందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు, ఒక్క నాతో మాత్రమే ఎందుకురా నువ్వు ఇటువంటి చిన్న చూపు చూస్తున్నావు, 9 నెలలు నిన్ను మోసి కని పెంచింది ఇందుకోసం అంటరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆవిడలో ఉన్న వేదనని దుఃఖాన్ని మొత్తాన్ని బయట పెడుతుందన్నమాట. అయినా సరే భగవాను ఏమీ మాట్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలగమ్మ గారి యొక్క పరిస్థితి చూసి, స్వామి మీ అమ్మగారు వచ్చారు, ఎందుకు స్వామి మౌనంగా ఉన్నారు, ఒక్క మాటనా మాట్లాడొచ్చు కదా అనే పక్కన వాళ్ళు అంటూ ఉంటే అయినా సరే భగవాను ఏం మాట్లాడేది లేదన్నమాట. అప్పుడు అలగమ్మ గారు లేచి భగవాన్ ఎదురుగా నిల్చుకొని, నన్ను మర్చిపోయావంటరా, నేను నీ తల్లినిరా, నువ్వు ఎవరివి, నువ్వు మహర్షివా, మహాత్ముడివా, ఏ మహర్షివి, అగస్త్యుడివా, గౌతముడివా, లేకపోతే ఆదిశంకరాచార్యుడివా, ఇంకెవరివో చెప్పు, నీ పేరన్నా చెప్పు, అసలు నువ్వెవరో చెప్పు, నేను నీ తల్లి అన్న సంగతి నీకు గుర్తుందా, ఇంటికి పోదాం రా మనము అని బతిమలాడిందన్నమాట. అయినా సరే ఆమె వంక భగవాను చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే అలగమ్మ గారి మనస్సులో ఇంతటి మహాత్ముడికి నేను జన్మనిచ్చాను అన్న ఒక అహంకారం వచ్చేసిందన్నమాట. అయితే భగవాన్ ఉపేక్షా భావంలో ఆ అహంకారాన్ని దూరం చేయడము అంటే, ఇప్పుడు చూడండి భగవాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ముక్తిని ఇస్తూ ఉండేవారు. కొంతమందితో ప్రేమగా మాట్లాడితే మారుతారు, వాళ్ళ స్థితిని మార్చుకుంటారు అని కొంతమందితో ప్రేమగా మాట్లాడేవారు. కొంతమందిని పట్టించుకోకపోతే మారుతారు అని చెప్పి పట్టించుకోకపోయేది. కొంతమందిని చూస్తే మారుతారు అంటే వాళ్ళని చూసేది. అలా అవతల వాళ్ళలో మార్పు రావాలి అంటే ఏ విధంగా ప్రవర్తిస్తే వస్తుందో అన్న దాన్ని ఆధారం చేసుకొని భగవాన్ ఉండేవారు అన్నమాట. అయితే అలగమ్మ గారి మనసులో వచ్చిన ఆ అహంకారం దూరం అవ్వాలి అంటే నేను ఉపేక్షించాలి. నేను ఉపేక్షించాను అంటే ఆ వేదనలో, ఆ బాధలో ఆమె అహంకారము అలా కరిగిపోతుంది. అప్పుడు నేను ఏమన్నా తల్లిగా దగ్గరికి తీసుకుంటాను అనుకుంటారన్నమాట. తర్వాత అలగమ్మ గారు అంతగా ప్రాధేయపడుతున్నా సరే భగవాన్ ఏమీ మాట్లాడకపోయేసరికి అప్పుడు అలగమ్మ గారు లేచి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపము తల్లి వచ్చినా కూడా స్వామి మాట్లాడలేదు, ఆ తల్లికి చూడు ఎంత బాధ కలిగిందో అంటారన్నమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళు భగవాన్ జీవితము అంటే మనం మాట్లాడకపోతే పోయారు, కనీసం రాసి చూపియండి, మీ తల్లి చాలా బాధపడుతుంది, తల్లిని అలా బాధ పెట్టడం మంచిది కాదు కదా అని ఒక పేపర్ ఒక పెన్సిల్ తీసుకొస్తారన్నమాట. దాని మీద భగవాన్ ఏం రాస్తారు అంటే వారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రారబ్ధ విషయాలన్నింటినీ మీతో చెప్పడానికి వారి జీవితాన్ని ఈ విషయాలన్నీ జరగాల్సింది చర్చించుకోవడానికి అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉన్న హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది జరగదు, ఇది సత్యం అందరికీ. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఊరికే ఉండడం మంచిది. ఇలా రోధిస్తూ దుఃఖపడుతూ ఎందుకు నరకాన్ని చేసుకోవాల జీవితాన్ని అని రాస్తారన్నమాట. అది చదివిన తర్వాత అంటే అదే మొట్టమొదటిసారి భగవాన్ రమణులు అందరికీ ఇచ్చిన మొట్టమొదటి సందేశం అన్నమాట. అయితే చూడండి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి ప్రారబ్ధ కర్మ ఉంటుంది. ప్రారబ్ధ కర్మ అంటే ఈ భూమి మీదకి ఆత్మ వచ్చేటప్పుడు మనం ఏమేం కర్మలు అనుభవించాలి, ఏమేం కర్మలు మనము భూలోకంలో అనుభవించాలి అన్న దాన్ని ఒక డిజైన్ లాగా తెచ్చుకో ఉంటాము. ఆ కర్మలను ఖచ్చితంగా మనం అనుభవించే తీరాలి. ఇప్పుడు మన కర్మలో రేపు మనకొక కీడు జరగాలని ఉంది మన కర్మలో. అయితే నువ్వు ఎంతైనా ప్రయత్నించు, అది జరగకుండా ఆపలేవు. రేపు నీ జీవితంలో ఒక అదృష్టం కలగాలని ఉంది, నువ్వు ఏం చేయకపోయినా ఆ అదృష్టం కలుగుతుంది, దాన్ని కలగకుండా నువ్వు ఆపలేవు. అంటే జరగాల్సింది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. జరగకూడదు అని ఉండింది అంటే అది ఎంత ప్రయత్నించినా జరగదు. అయితే ఇది ధ్యానులకు సాధ్యం.
ఎందుకు అంటే ధ్యానం చేసిన తర్వాత మనం ఆత్మతో అనుసంధానం అవుతాం. మన ఆత్మతో మనం అనుసంధానం అయిన తర్వాత మన డిజైన్ని మనం రీక్రియేట్ చేసుకుంటాం. అంటే మన ఆత్మలో 30 సంవత్సరాలకు నేను చచ్చిపోవాలి అని మనం డిజైన్ చేసుకుని భూమి మీదకి వస్తాం. కానీ మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆత్మతో అనుసంధానం అయిన తర్వాత మనం ఆ డిజైన్ని మార్చుకోవచ్చు. మన ఆత్మతో మళ్ళీ కనెక్ట్ అయ్యి మనం ఏం చెప్తాం, నేను 30 సంవత్సరాలకు వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకుని భూమి మీదకి వచ్చాను, కానీ ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. నేను ఇంకొక 30 సంవత్సరాలు జీవిస్తాను. నేను జ్ఞాన ప్రచారం చేయాలి, లోకంలో ధర్మాన్ని స్థాపితం చేయాలి, కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉంటాను అని మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో అది మనం ఆత్మకు సందేశం రూపంలో ఇస్తాము. దానికి మాస్టర్స్ అంగీకరించి మళ్ళీ మన జీవితాన్ని పొడిగిస్తారన్నమాట. ఇది కేవలం ఒక ధ్యానులకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అయితే అది రాసిన తర్వాత ఇక అళగమ్మ గారు వాళ్ళ కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అళగమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, అక్కడ ఉండాలి అంటే ఉండడానికి కొడుకు అవకాశం ఇవ్వడం లేదు. వెళ్ళిపోదాము అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూశాను, వెళితే మాత్రం నాకేముంది, కడుపు నిండా బాధ, దుఃఖం, సంతోషకరమైన జీవితం ఏమి లేదు. చివరి రోజుల్లో వీడి దగ్గర ఉండి సేవ చేసుకుందాము అంటే వీడేమో ఇలా ఉపేక్షిస్తున్నాడు అని భారమైన హృదయంతో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. అలా అనుకున్నప్పుడు నాగస్వామి ఒకటే మాట అంటాడన్నమాట, అమ్మా నువ్వు ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నావు ఎందుకు? కేవలము నా కొడుకు నన్ను పట్టించుకోవడం లేదు, నా కొడుకు నన్ను తల్లిగా గుర్తించడం లేదు, నా కొడుకు నన్ను పరిహాసం చేశాడు అని నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావే, మరి ఆయన గురించి చూడండి. నాగస్వామికి బ్రాహ్మణ స్వామి అంటే భగవాన్ రమణులు తమ్ముడు అవుతాడు, వాడికి అనొచ్చు కదా ఇక్కడ. కానీ నాగస్వామి గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఎందుకు ఆలోచించుకోవడం లేదు? ఇప్పుడు ఆయన ఒక మహాత్ముడు, ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు. అటువంటి ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది కదా. ఆ కారణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయడం లేదు అని వాళ్ళ తల్లితో అంటాడనమాట. ఆ మాటలు విన్న అళగమ్మకు మనసులో కొంచెం ఊరట కలుగుతుంది. అలా అళగమ్మ గారు నాగస్వామి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరుణాచలం నుంచి తిరిగి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోతారన్నమాట. తర్వాత భగవాన్ రమణులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలాగే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా భగవాన్ రమణులు వారి సొంత కుటుంబాన్నే ఉపేక్షించారు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కుటుంబంలో ఉన్న బంధాలతో వాటి యొక్క అంతం ఎక్కడ వరకు అని మనం ఆలోచించాము అంటే ఆ బంధాల మీద మనం ఎక్కువ అనురక్తిని పెంచుకోము, ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోము. ఎలా ఉంటాము అంటే మన బాధ్యతను, మన ప్రేమను నిర్వర్తిస్తామే కానీ వాటితో ఎక్కువ బాండింగ్ పెట్టుకొని మమేకం అయిపోయి ఈ బంధం లేకపోతే నేను బ్రతకలేను, ఈ బంధం నా జీవితానికి ఆధారం అని ఎక్కువ అటాచ్మెంట్లోకి వెళ్ళమన్నమాట. ఇక్కడ మనకు భగవాను అందరికీ నేర్పేది ఏంటి అంటే, కుటుంబ సభ్యులైనా సరే మనము అటాచ్మెంట్లో ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో అందరితోనూ కలిసి ఉండాలి, అందరితోనూ ప్రేమగా ఉండాలి, మన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండాలి. కానీ ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇదే నా జీవితానికి ఆధారం అన్నట్టు మనం ఉండకూడదు. ఒకవేళ మనం అలా ఉన్నాము అంటే ఎప్పటికప్పుడు మన ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. బాగా ఆలోచించాము అంటే ఈ లోకంలో ఏ బంధం కూడా శాశ్వతమైంది కాదు. మనము ఈ శరీరంలో నుంచి బయట వచ్చేసిన తర్వాత ఎంత గాఢమైన బంధమైనా సరే అవి అక్కడికి ఎండ్ అయిపోతాయి. అంటే అక్కడికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. ప్రతి ఒక్కరూ మనం దేహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు మనల్ని మర్చిపోతారు. అదేవిధంగా ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఏ బంధంలో, ఏ రిలేషన్లో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం రిలేషన్స్ అన్నింటినీ వదిలిపెట్టేసి కేవలం మన కోసం మాత్రమే అది కూడా చాలా పెద్ద తప్పు. మన కోసం మనమే బ్రతుకుతూ ఉన్నాము అంటే అది స్వార్థమైపోతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఈ ప్రకృతి మనతో ఎలా ఉంది, పంచభూతాలు మనతో ఎలా ఉన్నాయి, ఆ పరమాత్మ మనతో ఎలా ఉన్నాడు, అలాగే మనం కూడా అందరితోనూ ఉండాలి. ఎక్కువ అటాచ్మెంట్లోకి వెళ్ళాము అంటే దుఃఖం కలుగుతుంది. ఎక్కువ అటాచ్మెంట్లోకి వెళ్ళడం అంటే ఏంటి, ఇది నాది,
ఈ బిడ్డ నా బిడ్డ, ఇది నా భర్త, ఇది నా భార్య, ఇది నా కుటుంబం, ఇది నా డబ్బు, ఇది నా వస్తువు, నా 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 నాది 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 అనుకుంటూ ఉన్నాము అంటే మన జీవితం అక్కడక్కడే తిరుగుతుంది. అలా కాకుండా మన కుటుంబాన్ని చూసుకోవాలి, అలాగే పక్కన వాళ్ళ కుటుంబాలని చూడాలి, సమాజాన్ని చూడాలి, దేశాన్ని చూడాలి, ప్రపంచాన్ని చూడాలి, ప్రకృతిని చూడాలి, విశ్వాన్ని చూడాలి. ఇన్నింటిని చూసుకుంటూ మనం జాగ్రత్తగా ప్రేమతత్వంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏ కర్మలను అంటించుకోకుండా జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆనందమైన ఉత్సాహంతో వెళ్ళిపోతాము. అప్పుడు మాత్రమే మనకు ముక్తి కలుగుతుంది. అటువంటి ముక్తి స్థితిని మనం అందరము పొందుకోవాలని, దానికి భగవాన్ యొక్క ఆశీర్వాదము, వారి యొక్క అనుగ్రహం మనకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, భగవాన్ జీవితంలో నుంచి ఈ విషయాలను తెలుసుకోవడానికి వారు మనకిచ్చిన అనుగ్రహానికి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.